నమస్కారం. దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు ఏ రోజున ఏ అమ్మవారికి పూజ చేసుకోవాలి, ప్రసాదాలు చేసుకోవాలి క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఫస్ట్ రోజు అండి 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు బాలా త్రిపుర సుందరి దేవి, ఆవిడకి కట్టె పొంగలండి ప్రసాదం. 4వ తారీఖు గాయత్రీ దేవి, ఈవిడికి చింతపండు పులిహోర అండి ప్రసాదం. ఈవిడికి చింతపండు పులిహోర అంటే ఇష్టం. తర్వాత 5వ తారీఖు అన్నపూర్ణాదేవి అండి, ఈవిడికి కొబ్బరన్నం ప్రసాదంగా పెట్టాలండి మనము. అయితే అన్నపూర్ణాదేవి అవతారంలో అండి మనం నైవేద్యం కూడా బాగా అందరికీ పెట్టడం మంచిది. తర్వాత 6వ తారీఖు లలితాదేవి అండి, ఈవిడికి ప్రసాదం సేమియా కేసరి. 7వ తారీఖు మహాచండీదేవి, ఈవిడికి దద్దోజనం అండి ప్రసాదము. తర్వాత 8వ తారీఖు మహాలక్ష్మీదేవి, ఈవిడికి రవ్వ కేసరి అండి ప్రసాదంగా మనం నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత 9వ తారీఖున సరస్వతీదేవి అవతారం, మూల నక్షత్రం తెలుసు కదండి. ఈరోజు ఈవిడికి సాంబార్ అన్నం అండి. అలాగే ఈవిడికి ఈ రోజున పిల్లలకి పూజ చేయించుకోవటము, బడికి వెళ్ళే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవటం మంచిది. తర్వాత 10వ తారీఖు దుర్గాదేవి, ఈవిడికి ప్రసాదం శనగలండి, ఈవిడికి ప్రసాదం శనగలు. 11వ తారీఖు మహిషాసుర మర్దని అండి, మహిషాసుర మర్దని దేవి, ఈవిడికి పరమాన్నం అండి. ఇక లాస్ట్గా రాజరాజేశ్వరి దేవి అండి, లాస్ట్ అవతారము. ఇక ఆ రోజు పండగ రోజు ప్రసాదాలన్నీ ఇంకా మన ఇష్టం అండి, మనకి నచ్చినవి పెట్టుకొని అమ్మవార్లందరికీ పూజ చేసుకొని అమ్మవార్లని ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీరందరూ తిరుపతి లడ్డు గురించి ఏమనుకుంటున్నారు? తిరుపతి లడ్డులో ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్, జంతువుల కొవ్వు కలుస్తుంది కదండి. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? నాలాగా మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుల? అయితే ఈ విషయం గురించి అసలు నేను ఎంతో బాధపడుతున్నాను. మీరు కూడా ఈ విషయం గురించి బాధపడుతున్నారా? ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారా? నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.